తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మొదటి యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోని పౌలును సిల్వానును కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యందు మీ విషయమై విజ్ఞాపనము చెల్లించుచున్నాను. చదవబడిన క్రీస్తు వారి యొక్క దైవత్వము, ఆయన దేవుడు అనే సంగతులను గురించి మనకు అనేక సంగతులను తెలియజేశారు. ఆ తర్వాత ఐజక్ అన్న గారు పరిశుద్ధాత్ముని కార్యం, ఆయన సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై సంఘమునకు ఇవ్వబడినటువంటి వరాలు, విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చేటటువంటి వరాలు, క్రీస్తు ద్వారా ఇవ్వబడే వరాలు, తండ్రి ద్వారా ఇవ్వబడేటటువంటి వరాలు, వాటిని కూర్చున్నటువంటి సంగతులు మరి దేవుని దాసులు ఐజక్ గారు తెలియజేశారు. మనము సంఘములో నివాసము చేస్తూ ఉంటుండగా సంఘములో ఉన్నటువంటి మనము దేవుని చేత ఇవ్వబడినటువంటి వరాలను మనము ప్రభు కొరకు వాడాలి. దుఃఖకరమైన సంగతి ఏమిటి అంటే, పేరు ప్రఖ్యాతల కోసం ఇవ్వబడినటువంటి వరాలను మనము వాడుతూ ఉన్నాం. నేను గుర్తింపబడాలి, అందుకే ప్రయాసపడుతూ ఉన్నా. అది సరైనటువంటి విధానము కాదు. ఇక్కడ నిన్నటి దినమున తెస్సలోనికయ సంఘం ఎలాగూ ప్రారంభమైందో మొట్టమొదటిగా మనం గమనం చేశాం. ఏమిటి, ఎలాగూ ప్రారంభమైంది? మొదటి కారణం ఏమిటి? దేవుని వాక్యము ప్రకటించబడింది. ఏం ప్రకటించారు అంటే, కథలు చెప్పుకొని వెళ్ళారా? ఏదో ఇక్కడికి వచ్చి ప్రసంగికులు కథలు చెప్తే కొద్దిసేపు నవ్వుకుందాము, టైం పాస్ అయిపోతుంది, అందుకోసమే టైం పాస్ కోసం గుడికి వెళ్దాము అనేటటువంటి తత్వం కాదు. ఏం ప్రకటించాడు? శ్రమ పొందిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన శిలువ యాగము, ఆయన మరణము, సమాధిలో పాతిపెట్టబడుట, మరలా ఆయన తిరిగి పునరుద్ధానుడవుతాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానములను ప్రచురము చేశారో, వాక్యము అంగీకరించి ఒప్పింపబడినటువంటి వారై ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘం. రెండవది, శ్రమల గుండా యాసోను శ్రమ పొందినట్టుగా మనం గమనించగలం. వీరైతే ప్రకటించారు, వెళ్ళిపోయారు, కానీ అధికారుల దగ్గరకు ఏడవబడినటువంటి యాసోనును మనం గమనించగలం. శ్రమ పొందినటువంటి యాసోను విశ్వాసులు, అది శ్రమల ద్వారా సంఘము ఏర్పడుతూ ఉన్నట్లుగా గమనించాం. మూడవదిగా మనం చూసినట్లయితే, వారు వాక్యమును ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తూ ఉన్నారు. బెరయ సంఘము పరిశోధన చేసింది, అది సత్యమో కాదో అని పరిశోధన చేసింది. అలాగే తెస్సలోనికయ సంఘం కూడా
బెరయా అంతటి వారు కాదు, కానీ వీరు కూడా దేవుని వాక్యం అలాగూ ఉందో లేదో అని ఇదిగో వీరు కూడా ఆసక్తితో దేవుని వాక్యము అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. మొదటిగా ఈ 3 సంగతులు మనం ఆలోచన చేశాం. రెండవది, ఇక్కడ తెస్సలోనికయ సంఘము ఎక్కడుంది అంటే దేవునిలోను కుమారుడైన యేసుక్రీస్తులోను. కాబట్టి సంఘము అనగా విశ్వసించినటువంటి వారు ఎక్కడ ఉన్నారు అంటే దేవునిలోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో. కాబట్టి అపవాది మనలను తాకడం అనేటటువంటిది అంత తేలికైన విషయము కాదు. మనం క్రీస్తులో భద్రము చేయబడినటువంటి వారంగా ఉన్నాం. కానీ దుఃఖకరమైన సంగతి ఏమిటి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన, అయ్యా నేను నీలోను నువ్వు నాలోను ఉన్నట్టుగా వీరందరూ ఏకమై ఉండునట్లు వీరి కొరకు ప్రార్థన చేస్తున్నా. దుఃఖకరమైన సంగతి ఏమిటి అంటే క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులు లేకపోతే సంఘము ఏకమనస్సు కలిగి లేదు. భిన్నమైనటువంటి తాత్పర్యాలు కలిగి ఇదిగో భిన్నమైనటువంటి అభిప్రాయాలతో సంఘములో ఏకాభిప్రాయము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు లేకుండా ఇదిగో ఆ గ్రూపులుగా విభజించుకుంటూ ఉన్నారు. అది ప్రస్తుతం సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ సంఘం ఎక్కడుంది అంటే దేవుని తండ్రిలోను కుమారునిలోను మనము భద్రము చేయబడిన వారముగా ఉన్నాం. అది రెండవ సంగతి ఆలోచన చేశాం. మూడవది, ఇక్కడ వ్రాస్తూ ఆ మొదటి వచనములో తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని 2 పేర్లు రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు 2 పేర్లు అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవునితో సమానుడు అని చూపించడానికి 2 పేర్లను రాస్తూ ఉంటూ ఉన్నాడు. కొంతమందికి కలిగి ఉన్నటువంటి అభిప్రాయము ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితమే పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయనలో దైవత్వము లేదు, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు అని ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ భిన్నాభిప్రాయములను తీసివేయడానికి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎలాగో రాస్తూ ఉన్నాడు అంటే తండ్రిని కుమారుని వీరిద్దరూ ఒకటే అని చూపించడానికి మొట్టమొదట ఈ పత్రికను ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలం. కాబట్టి 3వ పాఠం ఏమిటి అంటే వారిద్దరూ సమానులే. అందుకే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటి? దేవునితో కూడా కూర్చుండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్న ప్రియ ప్రభు. అది 3వ పాఠం. 4వ పాఠం మనం నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే రాస్తున్నది అపోస్తలుడైనటువంటి పౌలు. పిల్లల వారితో పాటు ఎవరెవరి పేర్లు రాస్తూ ఉన్నాడు? సిల్వాను, తిమోతి పేర్లు కూడా రాస్తూ ఉన్నాడు. అంటే పరిచర్యలో మనము గమనించినట్లయితే అనేక సంఘాలు స్థాపించబడడానికి మూల కారణము అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య. కానీ తనకంటే చిన్నవారైనప్పటికీ ఇదిగో సౌలు, సిల్వాను, తిమోతి పేర్లను తన పేరుతో పాటు వ్రాస్తూ ఉన్నాడు. మనతోటి పరిచర్య చేసేటటువంటి వారిని మనము గుర్తించాలి.
వారిని ప్రోత్సాహపరచాలి, మనతో వారిని సమానులుగా ఎంచుకోవాలి అని మనం 4వ పాఠాన్ని ఆలోచన చేశాను. పిల్లల అరగంట సమయం ఉంది కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను మీకు వివరించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొదటి వచనం చివరి భాగము గమనించండి. మొదటి వచనం, కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. కృపయు, అందరూ చెప్పాలి, కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. కృపా సమాధానము ఎవరి దగ్గర నుంచి వస్తూ ఉంటూ ఉన్నాయి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ప్రారంభములోనే అపోస్తలుడైనటువంటి పౌలు వారిని గురించినటువంటి కోరిక ఏమిటో ఇక్కడ ప్రారంభములోనే బయలుపరుస్తున్నట్లుగా, లేకపోతే వారికి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదము ఏమిటో మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, పాత నిబంధనలో కూడా అహరోను ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆశీర్వదించవలసినటువంటి వానిగా ఉన్నాడు. అహరోను ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని గమనించండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనము నుంచి జాగ్రత్తగా ఆ మాటలను గమనించండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగు అనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీ సన్నిధిని, నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. గమనించండి, ఎవరు ఎవరితో చెప్తున్నారు? అయ్యా తర్వాత ఇవ్వండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, ఎవరు ఏం చేయాలని మోషేకు తెలియజేస్తున్నాడు? అహరోను అతని కుమారులు చేయవలసినటువంటి పని ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను వారు ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి. ఎలాగూ అంటే దేవుడు ఏమి పలకాలో కూడా వారికి తేటగా తెలియజేశాడు. వీళ్ళరా ప్రత్యేకంగా గమనించండి, అహరోను యొక్క ఆశీర్వాదములో మనము గమనిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అంటే, తెస్సలోనికయల రాసినటువంటి పత్రికలో మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని ఏవైతే వ్రాయబడ్డాయో అవే ఇక్కడ కూడా వ్రాయబడినట్లుగా మనము గమనించగలం. ఇది అహరోను ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు పలికేటటువంటి ఆశీర్వాదపు మాటలు. అవే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఇదిగో తెస్సలోనికయ సంఘమునకు వ్రాస్తున్నటువంటి మాటలు. అక్కడ ఎవరి ద్వారా కలుగుతున్నటువంటివేవి? ఎవరి వలన కృపా సమాధానం
సమాధానము కలుగుతూ ఉంటూ ఉన్నది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం. ఇక్కడ పాత నిబంధనలో అహరోను యొక్క ఆశీర్వాదములో ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. పిల్లరా, ఈ రెండింటి వ్యత్యాసమును మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృపా సమాధానము అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం పాత నిబంధనలు. కొత్త నిబంధనలో కూడా మనం అవే మాటలను గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇవేమో దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు, అక్కడ యెహోవా నుండి కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు. వ్యత్యాసము ఏమిటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఏ ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి కృత నిబంధన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవిగా ఉంటూ ఉన్నాయి. కానీ పాత నిబంధన యొక్క ఆశీర్వాదాలు దేనికి సంబంధించినటువంటివి? అవి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలుగా గమనించగలం. కాబట్టి వ్యత్యాసము ఏమిటి అంటే, పాత నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. అక్కడ ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు భూ సంబంధమైనవే. నువ్వు నా మాట విన్నట్లయితే నీ కుమారులు, నీ తరతరాలను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా మాట విని విధేయత చూపినట్లయితే నీ పొలము బాగా పండుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ దేనికి సంబంధించినవి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి ప్రతి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి ఆశీర్వాద వచనం ఏమిటి అంటే, ఇప్పుడు మీకు కృపయు సమాధానము కలుగు. చూడండి, గమనించండి. గల్తీయులకు రాసినటువంటి పత్రికకు రండి. గల్తీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడయ్యా. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. పిల్లరా, ప్రతి పత్రిక ప్రారంభములో ఆశీర్వచనము ఏమిటి అంటే, తండ్రి యొక్క దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఆయన సమాధానకర్త అయి ఉంటూ ఉన్నాడు. ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? చెప్పము, పెద్దగా చెప్పు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమాధానకర్త.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 20వ వచనము చూడండి. 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును ఆ నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు ఎవరిక్కడ? సమాధానకర్తయకు దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో అక్కడ సమాధానకర్త ఎవరు? అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయములో ఇక్కడ సమాధానకర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఇక్కడ ఆ సమాధానము లేకపోతే ఐక్యత అనేటటువంటిది ఎవరు కలిగిస్తూ ఉన్నారు? ఎవరు కలిగిస్తూ ఉన్నారు? ఆ దేవుని యొక్క ఆత్మ. కాబట్టి సమాధానము త్రిత్వమైనటువంటి దేవుని వలన కలిగేటటువంటిది.